Printing press played a major role in shaping the Indian society of 19th century. Support the statement by giving examples. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ప్రింట్ కల్చర్ అంటే కమ్యూనికేషన్ యొక్క ముద్రిత రూపాలను తయారు చేయడం. సిగ్నిఫిషెంట్ ఇంపాక్ట్ అంటే గణనీయమైన ప్రభావం. నేషనలిజం ఇన్ ఇండియా అంటే లాయల్టీ అండ్ డివోషన్ టు ది నేషన్స్, నేషన్స్ కి లాయల్టీ అండ్ డివోషన్ అంకితం చేయడం. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే ఉన్నప్పటికీ. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటే సెన్సార్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. నేషనలిస్ట్ అంటే జాతీయవాది. న్యూస్ పేపర్స్ అంటే వార్తాపత్రికలు. కొలోనియల్ మిస్రూల్ అంటే ఇన్హాబిటెంట్ ఆఫ్ ఎ కాలనీ గవర్న్ బ్యాడ్లీ. నేషనలిస్ట్ న్యూస్ యాక్టివిటీస్ అంటే జాతీయవాద కార్యకలాపాలు. బ్రిటిష్ గవర్నమెంట్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం. నేషనలైజ్డ్ క్రిటిసిజం అంటే ప్రైవేట్ కంపెనీస్ బికమ్ ఓన్డ్, ప్రైవేట్ కంపెనీస్ అని ఓ సొంతమయ్యాయి. ఎవరు కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ బై గవర్నమెంట్. ప్రొటెస్ట్స్ అంటే యాక్షన్ ఎక్స్ప్రెసింగ్ డిసప్రూవల్ అంటే ఒప్పుకోకపోవడం, అప్రూవ్ చేయకపోవడం. పబ్లిక్ రెవల్యూషనరీస్ అంటే ప్రజా విప్లవకారులు. డిపోర్టెడ్ అంటే బహిష్కరించటం. లెడ్ దారి తీసింది. ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష. ప్రొవోకింగ్ అంటే రెచ్చగొట్టే.